హైదరాబాద్ బషీర్బాగ్ నిజాం కాలేజ్లో డిగ్రీ విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. గర్ల్స్ హాస్టల్లో 100% అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. కాలేజీ ఆవరణలో వంట వార్పు చేపట్టారు. గర్ల్స్ హాస్టళ్లు డిగ్రీ విద్యార్థుల కోసం 2022లో నిర్మించినట్లు తెలిపారు. గత ఏడాది డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. అయితే ఈ దఫా డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని, తమకే పూర్తి స్థాయిలో అడ్మిషన్లు కల్పించాలన్నారు. దానికి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ కమ్యూనికేట్ చేసినాక నిన్న రానికి వీలుగా కాదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేసుకొని అష్యూరెన్స్ తీసుకొని మీ దగ్గర రావాలి కాబట్టి ఆలస్యమైంది. లేకపోతే నిన్ననే వస్తుండే. నిన్నొచ్చి వేగ్గా నేను చెప్పిపోయిన తర్వాత ఇష్యూ రిజాల్వ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నిటినీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మీ దగ్గర రావడం జరిగింది. అండ్ మీరు అన్నట్టు 100% చేయలేకపోతే ఇవ్వకపోతే లాస్ట్ టైం ఏం ప్రాబ్లం ఏందో నాకు కూడా తెలుసు. లాస్ట్ టైం వచ్చి అష్యూరెన్స్ ఏమంటే గవర్నమెంట్ ఇంటికి ఎవరూ రాలే, ఒక్కరు కూడా మాట్లాడలే. లాస్ట్ టైం సబితాన్ రెడ్డి దగ్గర పోతే కూడా మాట్లాడలే. లాస్ట్ టైం కేవలం ప్రిన్సిపల్ గారు వచ్చి 50-50 అని చెప్పి వర్బల్గా ఫోన్లో చెప్పారు 50% యూజీకి అండి. సరే మీకు బల్మురి వెంకట్గా తెలిసేమో కానీ గవర్నమెంట్లో నేను ఒక శాసన మండలి సభ్యుని, సరే మీకు మీ అన్నని అని గవర్నమెంట్లో కూడా అధికారికంగా ఒక పాత్ర పోషిస్తున్న శాసన మండలి సభ్యుని. 100% మీ ఇష్యూ రిజాల్వ్ ఏదైతే మీరు అన్న సర్క్యులర్ కూడా బీసీ గారితో రిజిస్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్కి అకామిడేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని చెప్పి అసలు హాస్టల్ కెపాసిటీ ఏంది దానికి